నమస్తే, వెల్కమ్ టు ISR 9 న్యూస్. జగ్గయ్యపేట పట్టణంలో ఘనంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘన నివాళులర్పించిన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాం, శాసనసభ్యులు మరియు ఏపీపీఎస్సీ సభ్యులు మరియు టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరామ్ చిన్నబాబు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మరియు నియోజకవర్గ ఎస్సీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక విప్లవకారుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికై పోరాడిన యోధుడు, సామాజిక న్యాయ ఉద్యమ సారథి, భారతదేశ తొలి ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ, ఇంతటి మహానీయుని జయంతి సందర్భంగా మనమందరం ఆయన ఆశయ సాధన కోసం కృషి చేద్దామన్నారు. భవిష్యత్తులో ప్రధానమంత్రి కూడా అవుతాడని చెప్పి ఒక ఆలోచన ఉంటే ఏదో కొన్ని కారణంలో నా ప్రధానమంత్రి కాలేకపోయారు. నిజంగా పేదవాళ్ళ అభ్యుదయం కోసం, నిజంగా అర్జునుల యొక్క అభ్యుదయం కోసం పాటుపడ్డ బాబు జగజీవన్ రామ్ ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు 50 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా, 25 సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా ఎన్నో పదవులు చేస్తూ ఇప్పటికి కూడా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉన్నటువంటి ఆదర్శ నాయకుడిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఇదే విధంగా వారు చెప్పినటువంటి పాటలు నడుపుతూ సమాజ అభ్యుదయం కోసం పాటుపడాలని కోరుతూ అందరూ కూడా నిశ్చయంగా గౌరవనీయ పెద్దలు అంటే రఘురామ్ గారు, అదేవిధంగా MRPS నాయకులు, మున్సిపల్ చైర్మన్ గారు, అందరూ కూడా పేరు మీద మొన్ననే అసెంబ్లీలో కూడా తీర్మానం చేయటం అనేది జరిగింది. ఇక రాబోయేటటువంటి కాలంలో ఎక్కడ ఇన్ని నాళ్లుగా దాదాపు 75 సంవత్సరాలుగా ఆ కేటగరైజేషన్ లేని కారణంగా మరి ఇబ్బంది పడినటువంటి వర్గాలకి ఈ రోజున రాబోతూ ఉంది. ఇది ఆనాడు జగజీవన్ రామ్ సంకల్పించినటువంటి ఆ యొక్క కార్యం ఏదైతే ఉందో అది సఫలీకృతం రాబోతూ ఉంది. ఈ దశలో తెలుగుదేశం పార్టీ MRPS స్పందకష్ట మారి నాయకత్వంలో సాధించినటువంటి దీన్ని ప్రత్యేకించి జగజీవన్ రామ్ గారి జయంతి రోజున మనం స్మరించుకోవటం అవసరం అని భావిస్తూ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. జాతీయోద్యమ నాయకుడు, రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా ఉన్నారో ఆ రాజ్యాంగ పరిషత్కి ఈయన జగజీవన్ రామ్ గారు సభ్యుడిగా పనిచేశారు. అంతేకాదు స్వాతంత్ర్య అనంతరం మరి అనేక సుదీర్ఘమైనటువంటి కాలం పార్లమెంట్ సభ్యుడిగా, మరి అనేకమైనటువంటి మంత్రిత్వ శాఖలు నిర్వహించినటువంటి వ్యక్తి, ఉప ప్రధాని హోదా కూడా మరి సంపాదించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మొత్తం భారతదేశానికే మరి ఒక ఆదర్శంగా ఆయన లేదా బలహీన వర్గాల వారికి ఆయన ప్రయోజనాలు చేకూర్చడం అనేది జరిగింది. నిజంగా భారతదేశంలో ఒక పేద బడుగు వర్గాల్లో జన్మించినటువంటి వ్యక్తి ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి చివరికి ప్రధానమంత్రి కాగలిగినటువంటి మరి పరిస్థితుల్ని కూడా ఆ రోజున సృష్టించుకొని కొద్దిలో తప్పిపోయినటువంటి పరిస్థితి మనకి చరిత్రలో తెలుసాయి. అలాంటి వ్యక్తి జన్మదినం ఈ రోజున ఆయన యొక్క ఆదర్శాలని మనం పుణికిపుచ్చుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సమాజ అభ్యున్నతి కోసం. ఇటీవలనే మనం చూసాం, తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి పరిపాలన చేసినటువంటి రోజున జగజీవన్ రామ్ గారి జయంతిని ప్రత్యేకించి ఆయన ప్రభుత్వ పరంగా ప్రకటించడం జరిగింది. ఆనాటి నుంచే మనం ఆ
ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో జగజీవన్ రామ్ని ప్రముఖంగా గుర్తిస్తూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇటీవలనే ఆయన ఏదైతే ఆశించారో ఆ ఆశయ సాఫల్యం మరి షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి బాగా వెనుకబడినటువంటి వర్గాలకి మాదిగా కులానికి మరి తెలుగుదేశం పార్టీ ఈ రోజున మందకృష్ణ మాదిగా అర్జున ఆయన యొక్క అభిప్రాయం మేరకు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో అంతకు పూర్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో మరి కేటగరైజేషన్ ప్రకటించి ఆ రోజున లబ్ధి చేకూర్చారో